మనకి ఏమైనా ఇస్తున్నాయండి. తనకి నాయకుడు లేడంట, పెద్ద లేడంట, కానీ అవి చాలా జాగ్రత్తగా బతుకుతున్నాయి. కాలం ఎరిగి బతుకుతున్నాయి. ఎలా బతుకుతున్నాయి తెలుసా? ఎండాకాలం అంతా ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. వానాకాలం వర్షం వచ్చేసరికి, వానాకాలము వరదలు వచ్చేసరికి అవి క్షేమంగా తన గృహంలో దాకుంటాయి. ఈరోజు మనుషులకు ఉందా ఈ జ్ఞానము? మనకు నాయకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు, కానీ మన జ్ఞానం ఎట్టి వెళ్తుంది? ఈరోజు మనుషుడు ప్రాణం విలువ తెలియక, ఆయుష్ విలువ తెలియక తన ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. కానీ దేవుడేమో హెచ్చరిక చేస్తున్నాడు. తుఫాను వస్తే జాగ్రత్త పడుతున్నావు, వరదలు వస్తే జాగ్రత్త పడుతున్నావు, అన్ని రకాల రోగాలు వచ్చినా జాగ్రత్త పడుతున్నావు, కానీ దేవుని మాటకు మాత్రం నువ్వు జాగ్రత్త పడుతున్నావు. మనుషుని జాగ్రత్త పరుస్తుంటే మేలుకొలుపుతున్నావు, కానీ దేవుడు చేస్తున్న హెచ్చరిక విషయంలో మాత్రము నువ్వు జాగ్రత్త పడటంలా. దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషులందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకోలేకుండా చనిపోయి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారంట. వీళ్ళందరినీ కాపాడాలని దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఏం చేశాడు? నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఏం చేశాడు? నిన్ను నన్ను కాపాడి ఆయన రాజ్యంలో తీసుకెళ్ళని ఆశపడుతున్నాడు. కానీ మనుషుల్లో హెచ్చరికలు గుర్తు పెట్టుకోవట్లేదండి. ఆయన కొన్ని గుర్తులు చెప్పాడు. లోకం మీదకి లోకం వస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ దేశాలు నాశనం అవుతాయి, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ సునామీలు మొదలవుతాయి. ఇవన్నీ వ్యాధులకు ప్రారంభమని గుర్తు పెట్టుకోండి. కాలం నీరికి మీరు బతకండి అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? త్వరలో నేను రాబోతున్నాను చెప్తున్నాను. త్వరలో నేను రాబోతున్నాను కాబట్టి నా మాటలు మీరు విని జాగ్రత్తగా నిద్ర మేల్కొని నిజదేవుని వైపు తిరిగి మన రక్షణ పొందితే, ఎవరు పెట్టారా, నరకం అనే ఊపిలో పడకుండా ఉంటామని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు? ఎంతమంది ఆయన మాటలకి హెచ్చరిక లోపడుతున్నారు? ఎంతమంది ఆ మాటలకి ఆ బతకాలని ఇష్టపడుతున్నారంటే చాలా తక్కువ మంది. వింటున్నారు కానీ విన్నట్టు బతుకుతున్నారు, చూస్తున్నారు కానీ చూడనట్టు బతుకుతున్నారు. అంటే ఎందుకండి? మనుషుల ఆయుష్ విలువ తెలియక చాలా భయంకరమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. మనుషుల ప్రాణం విలువ తెలియక తమ ప్రాణాలని వృధాగా పాడు చేసుకుంటున్నారు. ఏం బిడ్డారా? త్వరలో దేవుని రాబోతుంది. ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో దేవుని బిడ్డారా. నేను ఈ మాటలు చెప్పి ఈ వీడియో చూపించమని మీకు మాటలు చెప్తున్నాను. ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో తెలుసా? ఇదిగో ఈ క్రైస్తవులకి ఏం పని లేదు, దేవుడు రాకడ అంటున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. 2000 సంవత్సరాల నుంచి మాట చెబుతున్నారు. నేను అంటున్నానండి, నువ్వు పోయే రోజు అదే అయితే, నేను పోయే రోజు ఇదే అయితే, అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలీదు. నీ జీవితంలో ఆగిపోయే కాలం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎలా? గుర్తులున్నాయి. ఏంటి ఆ గుర్తులు? నువ్వు పోయే కాలం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇదిగో వయసు పైబడుతుంది, కొన్ని ఊడిపోతుంది, వయసు పైబడే కొంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, వయసు పైబడే కొంది శరీరం ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది. ఏంటి ఇది గుర్తులో? నువ్వు పోయే కాలం అని గుర్తు పెట్టుకో. దేవుడు రాకడ ఏంటయ్యా? దాని గుర్తులేంటి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు రాకడేంటి? దాని గుర్తులేంటి? ఎలా ఉండబోతుంది అని అంటే ఇదిగో చెప్తున్నాడు. ప్రపంచము నాశనం వైపు నడుస్తుంది, ప్రపంచము పాపం వైపు నడుస్తుంది. మనుషులు దేవుడు మర్చిపోతారు, మనుషులు దేవుడు లేడనే స్థాయికి వెళ్ళిపోతారు. అటువంటి సమయంలో ఇదిగో నా రాకడ రాబోతుంది. ఆ సమయం ఏం జరుగుతుంది తెలుసా? ఇదిగో భర్త భార్యకు దొరకదు, భర్త భార్యకు దొరకదు, భార్య భర్తకు దొరకదు, పిల్లలకు దొరకదు. అలాగే ఎక్కడో అక్కడే ఉంటారు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ వాక్యం చెబుతుంటాడు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. ట్రైన్లో వెళ్ళేవాడు, కారులో వెళ్ళేవాడు, మిత్రుల్లో ఉన్నవాడు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడో అక్కడ ఒక్కసారి ప్రపంచము కలవరపడే పరిస్థితి రాబోతుంది. ఒక్కసారి ప్రపంచం ఉలిక్కిపడే రోజు రాబోతుంది. ఆ రోజున అనుకుంటారు, అయ్యో దేవుడి బిడ్డలు చెప్పిన మాటలు మేము వినలేకపోయామని ఆ రోజు గుండెలు కొట్టుకుంటారు. అప్పుడు దాకా మన కళ్ళు మూసుకునే ఉంటాయి, అప్పుడు దాకా ఈ వాక్యాలు మనకు అర్థం కానట్టే ఉంటాయి, అప్పుడు దాకా మన మనోనేత్రంలో తెరవబడినట్టే ఉంటాయి. అందుకని మిమ్మల్ని మేల్కొల్పడానికి, అందుకే ఈ రాత్రి నిద్రలో ఉన్న మిమ్మల్ని మేల్కొల్పడానికి ఈ కూడికి వీడు ఏర్పాటు చేశారు. మీకేదో భోజనాలు పెట్టడానికి అయితే కాదు. అందరూ అనుకుంటున్నారు వాళ్ళు సెమీ క్రిస్మస్ వచ్చింది భోజనాలు పెట్టడానికి కూడి పెట్టట్లేదండి, వాక్యము చెప్పటానికి కూడి పెడుతున్నారు. ఈ వాక్యం దేని కొరకు తెలుసా? మనల్ని మేల్కొల్పటానికి. నేను మీకు వీడియో చూపిస్తాను, ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుంది. భర్తను భార్యను కోల్పోతుంది,
భర్త భార్యను కోల్పోతాడు, బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోతారు, రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచమంతా భయానకంగా మారిపోతుంది, ప్రపంచము దిగులుతో అయిపోతారు, ఎక్కడోళ్ళక్కడ తల్లి చాడ పిల్లకుండదు, పిల్ల చాడ తల్లికుండదు, ప్రపంచమంతా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నువ్వు చూడబోతున్నావు. ఆ పరిస్థితులు నువ్వు పడే ముందు దేవుని దగ్గర నువ్వు భయంగా బతకాలి. ఆ క్షణంలో ఆ ఎత్తపడే సంఘములో నువ్వు ఉండాలని ఈ రాత్రి నేను ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నానండి. ఇదిగో ఇంతమంది అయ్యా క్రైస్తవులు ఎత్తపడతారని నేను అంటున్నాను. క్రైస్తవులు అందరూ ఎత్తపడతారని చెప్పట్లేదు. దేవుని యొక్క భయము భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు. భక్తి లేని వాళ్ళు, నమ్మని వాళ్ళు, ఎరగని వాళ్ళు ఖచ్చితంగా విడవపడతారు. విడవపడిన వారికి ఎంత శ్రమ కలుగుతుందో తెలుసా? నేను ఈ వీడియో చూపిస్తాను, చూడండి. ముగింపులోకి వచ్చేస్తాను.